రెడ్డి కేటీఆర్ గారి స్పీచ్ ఇవాళ నిరుద్యోగులలో భరోసా నింపినదని భావిస్తా ఉన్నాం. ఇవాళ రామన్న ఒక యూత్ ఐకాన్ గా మారినాడు. ఇవాళ ఏ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా రామన్న రైతుకు భరోసా ఇస్తా ఉన్నాడు, యువకులకు భరోసా ఇస్తా ఉన్నాడు, నిరుద్యోగులకు భరోసా ఇస్తా ఉన్నాడు. సబ్బండ వర్గాలకు భరోసా ఇచ్చే నాయకుడు ఇలా కేటీఆర్ గా మారింది. కాబట్టి ఇలా ఏదైతే మొదలు పెడతా ఉండో స్పీచ్ మొదలు పెడుతున్నాడు సీఎం అనే అరుపులు ఏదైతున్నాయో ఇలా రామన్న ప్రతి బిడ్డకు, ప్రతి కార్యకర్తకు, ప్రతి యువకుడికి, ప్రతి నిరుద్యోగి ఏ విధంగా భరోసా కనపడతా ఉంది. ఆ క్రమంలోనే రైతాంగం భరోసా కోసం వరంగల్ వెళ్ళాడు. యువత భరోసా కోసం ఇక్కడ సరూనగర్ స్టేడియంకి వచ్చి మా కేటీఆర్ గారు వచ్చినారు. ఇవాళ కేటీఆర్ గారు స్పీచ్ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఇవాళ నిరుద్యోగుల యువతను ఆకట్టుకుంటూ ఉన్నది. డెఫినెట్గా ఈ యొక్క నిరుద్యోగుల యొక్క కేరింతలు చూస్తూ ఉంటే, యువత యొక్క కేరింతలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ నోటిఫికేషన్ రావిది నోటిఫికేషన్ ప్రభుత్వం చెప్పేసి కదా, నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లూటిఫికేషన్, ఇవాళ బూడిద లూటిఫికేషన్, హైడ్రా పేరుతో భూముల లూటిఫికేషన్, అదే విధంగా ఇవాళ రియల్ ఎస్టేట్ తో రియల్ ఎస్టేట్ భూముల లూటిఫికేషన్, అన్ని రంగాల్లో నోటిఫికేషన్ ఇచ్చే ప్రభుత్వం కాదు, లూటిఫికేషన్ ప్రభుత్వం. థ్యాంక్ యూ.